హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను దోశలు చేస్తున్నాను ఫ్రెండ్స్. దోశలు అందరికీ తెలుసు, కానీ మనం హోటల్ స్టైల్లో ఇలాగా పల్చగా పేపర్ దోశల్లాగా, అలాగే కోన్ దోశలు, మసాలా దోశలు ఒకసారి ఎలా వేసుకోవాలో నేను ఇలాగా పర్ఫెక్ట్ కొలతలతో అలాగే కొన్ని టిప్స్ చెప్తాను. వాటిని ఫాలో అయినట్టయితే ఎవరికైనా సరే ఇలా పల్చగా దోశలు అనేవి వస్తాయి. నేను వీడియో పెట్టి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. దోశ చేసుకోవడానికి నేను ఇక్కడ సాయి మినపప్పు 1 కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1/4 కప్పు వరకు పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు తీసుకున్నాను. ఇది వేసుకుంటే దోశలు టేస్టీగా ఉంటాయి. అలాగే 1/4 కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల ఎనర్జెటిక్గా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ అనేది బాగుంటుంది. ఇది 3 సార్లు కడిగిన తర్వాత దీంట్లో మంచినీళ్ళు వేసుకుని ఇలాగ ఒక 4 గంటల సేపు నానబెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ వేరొక గిన్నె తీసుకుని దీంట్లో ఒక 3 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది రేషన్ బియ్యం వేసుకుంటేనే దోశలు అనేవి చాలా మంచిగా వస్తాయి. అలాగే దీన్ని కూడా ఒక 3 సార్లు కడిగిన తర్వాత మనం తాగే నీళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకోండి. ఎందుకంటే ఈ వాటర్తోనే మనము పిండి మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే ఒక గిన్నె తీసుకుని దీంట్లో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి. అలాగే మనం పిండి ఎప్పుడైతే వేసుకుంటాం అనుకుంటామో మిక్సీలో, ఒక 10 నిమిషాల ముందు 1 కప్పుడు అటుకులు తీసుకున్నాను. ఇవి మామూలుగానే ఉన్నాయి ఫ్రెండ్స్, అటుకులు అంత పలుచగా ఏమీ లేవు. ఇన్ని కడిగిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే మిక్సీ చేసుకునేటప్పుడు దోశలకి మెంతులు ఫస్ట్ వేసుకోండి. అలాగే సరిపడినన్ని బియ్యం వేసుకోండి. ఇలా బియ్యం మనకి కొంచెం బరకగా ఉంటుంది కదా, మనకి మెంతులు జిగురు లేకుండా చక్కగా బియ్యంతో పాటు మెత్తగా అయిపోతుంది. అదే వాటర్ వేసుకుని ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో వేసుకోండి. వేసుకున్న తర్వాత చూడండి, పప్పు మనం 4 గంటల సేపు మాత్రమే నానబెట్టుకున్నాము. దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మనం నానబెట్టుకున్న అటుకులు కూడా దీంట్లో వేసుకుని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. దాన్ని కూడా కొంచెం దీంట్లో వేసుకుని ఇలా చేత్తో కలుపుకున్నట్టయితే మనకి పిండి మంచిగా కలుస్తుంది, ఫెర్మెంటేషన్ అనేది మంచిగా జరుగుతుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని నేను ఒక రాత్రి అంతా అలా ఉంచేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే చేస్తున్నాను. అలాగే చట్నీ కోసం నేను ఇలా ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అల్లం, జీలకర్ర కూడా వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా చట్నీ చేసుకుని ఒక్కసారి తినండి, దోశలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 1 కప్పు మామూలుగా వేరుశెనగుళ్ళు పచ్చి ఉంటాయి కదా, వాటిని వేసుకున్నాను. వేసుకుని వీటన్నిటిని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, అలా అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 4 వెల్లుల్లి వేసాను ఫ్రెండ్స్. వెల్లుల్లి మనం ఆయిల్లో ఫ్రై అయినట్టయితే మనకి పేలిపోయే ఛాన్స్ ఉంది. అలాగే దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూడండి, కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను తాలింపు చేసుకోవడానికి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకుని ఇలా తాలింపు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మళ్ళీ దోశలోకి మసాలా ఎలా చేసుకోవాలో 2 నిమిషాల్లో చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకుని దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేసుకుని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కాకపోతే మీరు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. అలాగే పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 బంగాళదుంపలు ఉడికించుకుని ఇలా మ్యాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా మొత్తానికి ఇలా కలుపుకొని నేను మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇదంతా ఒకసారి ఇలాగా మ్యాష్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని అంతే ఫ్రెండ్స్. చూడండి, మసాలా అయిపోయింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిండి చూడండి మంచిగా పులిసింది కదా, ఒకసారి దీన్ని ఇలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం ఎప్పుడైనా సరే దోశ పిండి చేసుకున్నప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొన్నిసార్లు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే అవసరమో అంత పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఇలా మంచిగా కలిపిన తర్వాత మనం దోశ ప్యాన్ ఉంటుంది కదా, దోశ ప్యాన్కి కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత అది బాగా హీట్ అయినట్టయితే కొంచెం వాటర్ వేసుకుని మనం టిష్యూ పేపర్తో
దేనితోటైనా ఏదైనా క్లాత్ తోటి తుడిచేసుకోండి. తుడిచిన తర్వాత బాగా హీట్గా ఉన్నప్పుడు కాదు, ఇలా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే దోశ వేసినట్టయితే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. మామూలుగా వేడయిన తర్వాత వేసారంటే అది గట్టితో పాటు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే దోశ మనకి ఇలా కలర్ వచ్చేటట్టు కింద చూసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కదా. అలాగే మనము మసాలా దోశ చేసుకుంటాం కదా, అది కూడా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలాగ దోశ వేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా కరివేపాకు పొడి కానీ, మనకి నల్లకారం ఉంటుంది కదా అది కానీ, ఏదైనా సరే ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా మసాలా వేసుకోండి. వేసిన తర్వాత నేనైతే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మాత్రం రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత దీని మీద బటర్ వేసి పిల్లలకి ఇచ్చినట్టయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే చూడండి కోన్ దోశ ఉంటుంది కదా, మనం ఇలా కొంచెం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దోశని ఇలా తిప్పినట్టయితే మనకి పర్ఫెక్ట్గా కోన్ దోశ అనేది వస్తుంది. నేను వీడియో పెట్టి చాలా రోజులైంది ఫ్రెండ్స్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.